వెల్కమ్ టు మై ఛానల్ ట్విన్స్ హోమ్ డీడీ. ఈరోజు వీడియో ఏంటంటే మా ట్విన్స్ థర్డ్ మంత్ ఫోటోషూట్ అండి. నేను ఇది వచ్చేసి థర్డ్ మంత్ థీమ్ వచ్చేసి నేను మ్యాంగోస్ థీమ్ తీసుకున్నాను. యాక్చువల్గా అది సమ్మర్ టైం, సో అందుకనే మ్యాంగోస్ థీమ్ అయితే బాగుంటుంది కదా అని జనరల్గా అందరూ మ్యాంగో థీమ్స్ చేస్తున్నారు. సో అందుకనే నేను కూడా మ్యాంగో థీమ్ చూద్దామని మ్యాంగో థీమ్తో మా ట్విన్స్ని రెడీ చేశానండి. ఇది వచ్చేసి ఒక చిన్న కటన్ క్లాత్ తీసుకొని ఇలా బెరెడ్ టైప్లో ఇలా పెట్టేసి ట్రీకి కింద పచ్చగా ఉంటాయి కదండి గడ్డిలాగా, సో అందుకనే ఆ గడ్డిలాగా అది కూడా పెట్టేసి పైన ఇంకా మామిడి ఆకులు వేసేసి ఇక మ్యాంగోస్, నా దగ్గర ఉన్న మ్యాంగోస్, బంగినపల్లి రసాలు అవి పెట్టేశాను. సో బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంది కాబట్టి గ్రీన్ కలర్తో పచ్చి మామిడిళ్ళు ఉంటాయి కదా, సో వాటితో నేను 3 అనేది నేను ప్రిపేర్ చేసుకున్నానండి. సో ఇది వచ్చేసి మామిడి చెట్టుకు ఉయ్యాల వేసుకొని ఊగితే బాగుంటుంది కదండి. ఎవరికైనా అసలు ఉయ్యాలంటే చాలా ఇష్టం అందరికీ, అండ్ లేడీస్కి ఇంకా బాగుంటుంది కదా. సో అందుకనే నా దగ్గర ఉన్న చున్నీని ఇలా ఫోల్డ్ చేసేసి ఒక ఉయ్యాల టైప్లో పెట్టేసి, మనకి ఆల్రెడీ ఇంట్లో బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదండి, సో ఆ బ్లౌజ్ పీసెస్ని నేను ఇలా వేసానండి. ఇలా వేసి ఇద్దరిని ఉయ్యాల్లో వేసాను. సో ఇక ఆ రోజు వచ్చేసి యాంగ్రీ బర్డ్ కేక్స్ తెచ్చాను. అంటే ఎవ్రీ మంత్లీ కేక్ కట్ చేస్తున్నాం కాబట్టి, సో ఆ రోజు యాంగ్రీ బర్డ్ కేక్ తెచ్చాము. సో వాళ్ళ అమ్మమ్మ కట్ చేయిస్తుంది. ఇలా థర్డ్ మంత్ ఫోటోషూట్ ఇలా సింపుల్గా చేశానండి. మ్యాంగో థీమ్ అనేది చాలా ఈజీ అండి, చాలా చాలా ఈజీ. సో అందులో నేను ఇంకా కొన్ని క్లిప్స్ కూడా తీసుకున్నాము, పిక్స్ యాడ్ చేస్తున్నాను. సో మీకు వీళ్ళిద్దరిలో ఎవరి డ్రెస్ బాగుందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది వచ్చేసి ఇది నా దగ్గర అప్పుడు మ్యాంగోస్ కొన్నే ఉన్నాయండి, అది పండినవి. సో అందుకే నేను వాటికి కొన్ని మాత్రమే అలా డెకరేషన్ చేశాను. ఇలా నేను ఎవ్రీ సండే వీళ్ళవి షూట్ ఫొటోస్ పెడతాను. ఎవరైనా మిస్ అయితే చూడండి, అంటే ఎవరికైనా ఐడియా వస్తుంది కదా, అంటే వాళ్ళ పిల్లలకి చేయడానికి. సో అందుకే నేను ఇలా థీమ్ ఫోటోషూట్స్ సండే అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ నేను ప్రీవియస్ బ్లాగ్లో చెప్పాను, లాస్ట్ 2 వీక్స్ నేను అప్లోడ్ చేయలేదు బికాస్ ఆఫ్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ వచ్చారు. సో వాళ్ళతో స్పెండ్ చేసిన మూమెంట్స్ని నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను.